ఇట్లా మనం బుకింగ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, చాలా బాగుంటుంది, ఒక్క రోజుకి 50,000 సంపాదించుకోవచ్చు సార్ అని చెప్తున్నప్పుడు ఓకే సార్ అన్న. మరి ఎంత కట్టాలి సార్ అంటే 15,000 అన్నాడు. అమ్మ 15,000 అనగానే కడుపులో భయం పడుతుంది. ఎందుకంటే ఒక రోజు మొత్తం ఆటో తోలితే 1000 రూపాయలు సార్, 1500 అన్ని ఖర్చులు పోను, ఒక 800 700 అట్లా మిగిలేదు. అవునా కదండి? ఇక్కడ ఉర్రా సార్ ఆటో డ్రైవర్లు. ఓకే, మన లైఫ్ ఎట్లా ఉంటుందండి ఒకసారి ఆలోచించండి. ఆ క్రమంలో సారు చెప్పిన మాటలు నాకు గుండెల్లో తట్టినాయి. ఎందుకంటే ఫ్యూచర్ ఎలక్ట్రికల్ నాకు చెప్పింది కూడా మామూలు వ్యక్తి కాదు, కానిస్టేబుల్. అతని మీద నమ్మకంతో ఫ్యూచర్ ఎలక్ట్రికల్ అని ఆలోచించి ఓకే సార్ అన్న. పక్కన మా మేడం ఉండి 15,000 నీకు ఏం పని లేదా, ఎవరో ఫోన్లు చేయగానే కడతా అంటావని అన్నా సార్. అంటే ఆ మాట పక్కకు పెట్టి 15,000 అతని మీద నమ్మకంతో పాన్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పంపించి ఓకే సార్ అని అమౌంట్ కొట్టేశాను. చూద్దాం ఒకవేళ సెట్ అయితేనేమో సార్కి నాకు బంధం ఉంటుంది, లేకపోతే ఇడిపోతే 15,000 నేను లాస్ అవుతానా అని డిసైడ్ అయ్యి అతని మీద నమ్మకంతో 15,000 కట్టినా సార్. ఫస్ట్ వ్యక్తి నేను కట్టినాక 5-6 రోజుల దాకా ప్లాన్కు రాలే సారు. ఆయన ఉన్నది డిపార్ట్మెంట్, మరి నా కొరకు రాడుగాండి సార్. 15,000 కట్టించావు, మరి నాకు సర్వీస్ ఇవ్వాలి కదా సార్, రండి సార్ అంటే వస్తున్నా అని తర్వాత ఒక 5 రోజుల తర్వాత వచ్చాను. ప్లాన్ విన్నా కట్టిన తర్వాత వెంకటేష్కు ఫోన్ చేసిన. వెంకటేష్ నాకు వేరే కంపెనీలో పరిచయం ఉండే. నేనేం చేసిన అంటే వెంకటేష్ ఎలక్ట్రికల్ బైక్ బాగుంటుంది, 15,000 కడితే ఇట్లా డబ్బులు వస్తున్నాయి, 50,000 వస్తున్నాయి, ఇట్లా మనోళ్ళు కట్టారు, నేను కూడా కట్టినా అంటే ఇక ఫోన్ ఎత్తలేదు సార్. అక్కడే మనం ఫెయిల్ అయ్యేది. దయచేసి చెప్పొద్దు, ఇలాంటి మీటింగ్లకు తీసుకురావాలి. మరి అతను ఒక్కడే ఉండా, ఇంకొక అతన్ని ఎతికిన నారాయణ సార్ ఎరికేగండి, సూర్యాపేట అతనిది. అతనికి ఫోన్ చేస్తే తమ్ముడు సరే ఏదైనా ఏం లేదు, నాది రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది రా అంటే ఆఫీస్కి అడిగిపోయినా. ఆ సార్ని కలిసిన. ఇంతల్లా వెంకటేష్ అదే ఆఫీస్లో ఉంటాడు. వెంకటేష్ కూడా వచ్చాడు. తర్వాత ఈరారెడ్డి సార్ ఎవరో నాకు తెలియదు, కానీ నెట్వర్క్లో ఆరితేరున్నాడు సార్ వీరారెడ్డి సార్. ఆ సారు నేను పోయినాం. వాళ్ళకు ప్లాన్ చెప్తుంటే సార్ ఉండి పక్కన కూర్చొని సైలెంట్గా విన్నాడండి. విని అంతా విన్నాడు. అసలు ఎక్కడుంది కంపెనీ, మిమ్మల్ని ఎవరు పంపించారు, దీనికి లీగల్ సర్టిఫికెట్ ఉన్నాయా, ఇది ఎట్లా నడుస్తుంది అనుకుంటారని భయపెట్టాడు మాటలతోటి. నేను అనుకున్నా సార్ పోయి ఫస్ట్ వెనకాడికే వచ్చింది ఇంద్రా అనుకున్నా. నెగిటివ్ మాట్లాడిన మొత్తం. అంటే ఆయన అడిగిన దాంట్లో అర్థం ఉంది, కానీ మనకు తెలియట్లే. అరే ఈ 15,000 కట్టలేక ఇంత ఇదిగా మాట్లాడుతుండే ఎందుకు అని మా అప్లైనర్ సైగ చేసి పక్క పిలిచి సార్ వద్దు కానీ రండి, వెళ్దాం రండి అన్న. అంటే అన్నాడు కదా అతను, సార్ మరి ఈయన అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలే, మనం నెక్స్ట్ ఇంకొకరు కూడా అట్నే అడుగుతారు, మరి ఎట్లా అని అన్నాడు. అంటే అప్పుడు తెలివితోటి మరి మనం జాయిన్ అయ్యి 1 వారం రోజులే అయింది, సార్కు సరిగా తెలియదు. సార్ ఏం చేశాడంటే తెలివితోటి అప్లైనర్ అడ్వకేట్ అని ఉండు సార్, మణికొండలో ఉంటాడు సారు. ఆ సారు ఫోన్ చేయగానే అదృష్టం కొద్ది ఫోన్ ఎత్తిండు. వీరారెడ్డి సార్కి ఇచ్చిన. ఇద్దరు హిందీలో మాట్లాడారు సార్ ఒక 10 నిమిషాలు. ఎమ్మటే ప్రూఫ్లు తీసిండు, ఈ టేబుల్ మీద వేసాడు. టేబుల్ మీద వేసి వెంకటేష్ నారాయణ సార్ని పిలిచాడు. అక్కడనే ఉన్నారు. మరి అవకాశం అనేది మీ దగ్గరికి వచ్చింది, మరి రాములు ఎవరో నాకు తెలియదు, ఆ సార్ ఎవరో నాకు తెలియదు, మరి ఐడి మీరు కొడతారా నేను కొడతారా అని ఫస్ట్ వాళ్ళని అడిగిండు. అబద్ధం ఆడకుండా సారు వెంకటేష్ని అడిగిండు, నారాయణని అడిగిండు. మరి ప్లాన్ మీ దగ్గరికి వచ్చింది కదా, మరి మీరు కొడతా మీ కింద నేను ఐడి వేస్తాను అని చెప్పాను, బుక్ చేసుకుంటా అన్నాడు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే సార్ డబ్బులు చూద్దాంలే అన్నాడు. సార్ ఆలోచించగానే ఎమ్మటే ఓకే అన్నాడు. ఐడి కొట్టింది సార్. తెల్లారి ఉదయం 9 గంటలకు నాకు మెసేజ్ వచ్చింది, 5,000 మెసేజ్ వచ్చిందండి. ఇక నిద్ర పట్టట్లేదు సార్. ఫస్ట్ ఇన్కమ్ 5,000, ఒక రోజు ఆటో తోలితే 1000 రూపాయలు. అంటే ఇట్లా ఒక్కరిని కొడితే 5,000 వచ్చినాయి, 10 మందిని చేస్తే 50,000 వస్తాయి. మరి ఒక రోజు మొత్తం కష్టపడితే మంచిగా కష్టపడితే 50,000 వస్తాయని డిసైడ్ అయినండి. అట్లా జర్నీ స్టార్ట్ చేసిన సార్. అలాంటి ఈరోజు వీరారెడ్డి పోయి ఈయనకాడికి వచ్చిన, అసలు అనవసరంగా ఈడికి వచ్చిన అని అనుకున్న వ్యక్తి ఈరోజు నాకు 25,000 టీం ఇచ్చింది సార్. ఒక్కసారి గ్రాండ్ క్లాప్ సార్.
ఏ పుట్టలు ఏ పాముతో తెలియదు సార్. వాస్తవం కాదండి? అట్లా జర్నీ స్టార్ట్ చేశాను సార్. నేను స్టార్ట్ చేసినప్పుడు షోరూములు లేవు, బండ్లు లేవు. సార్ కూడా అన్నాడు, సార్ బెల్లంలో బండ్లు ఉన్నాయంటే మరి అక్కడ మీరు చూసి రాది అని అడిగిండు. అసలు మేము కూడా చూడలేదు సార్ అని చెప్పిన. తయారవుతున్నాయి అన్నాను. మరి ఎవరికి పోయి ప్లాన్ చెప్పినా అదే క్వశ్చన్ వేస్తున్నారు. చాలా నెగిటివ్ ఉంది, ఎలక్ట్రికల్ ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. చాలా ఇబ్బంది పడ్డా సార్. అంటే నా కమిట్మెంట్ ఏంటంటే నేను డిసైడ్ అయినా, నా మైండ్ ఒకటే అనుకున్నా, నేను ఫ్యూచర్ అయితే ఎలక్ట్రికల్, ముందు ముందు మొత్తం ఇదే ఉంటుంది అని కమిట్మెంట్ తోటి ఫస్ట్ నా మైండ్ సెట్ మార్చుకున్నాను. ఫస్ట్ నా పని మారింది, దిశ మారింది. ఈరోజు లైఫ్ చేంజ్ అయ్యింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పని చేసినా ఫస్ట్ పని మారాలి. పని మారితేనే ఫలితాలు వస్తాయి. దిశ మారితే దశ మారితే అంటారు కండి. అట్లా ఆటో పక్క పెట్టి ఏడిఎంఎస్ నా జీవితం అని నమ్ముకొని ఒక 6 నెలలు చుట్టాలు ఫ్రెండ్స్ అందరిని పక్క పెట్టినా. దీంట్లో కమిట్మెంట్గా ఖచ్చితంగా సక్సెస్ కావాలని కమిట్మెంట్ తోటి కసితోటి పనిచేసి ఈరోజు నేను తీసుకున్న ఇన్కమ్ 3 సంవత్సరాల్లో 3,07,00,000 రూపాయలు సార్. చదువుకుంది 8th క్లాస్ అండి. మరి ఒక 8th క్లాస్ ఆటో డ్రైవరు మనం చేసే పనులలో ఎక్కడన్నా ఒక రోజుకి 50,000 సంపాదించే అవకాశం ఉందండి? ఉందా సార్? మరి ఉంటే ఇక్కడ ఈ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు సార్. అర్థమైందండి? ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్లకు వచ్చినప్పుడు అన్నీ తెలుసుకోవాలి. వెంకటేష్ సార్ చెప్తాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. అందరం సిలిండర్ వాడుతాం.